మన హైదరాబాద్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో 16 శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఈ ఆలయం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామ సమీపంలోని మహేశ్వరంలో ఉంటుంది. ఇంతకుముందు ఈ గ్రామానికి మాంకాల్ మహేశ్వరం అని పేరు ఉండేది. ఈ ఆలయం వచ్చేసి శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి కాకతీయుల కాలం నాటిది. ఇంకా ఈ ఆలయాన్ని 1673లో అక్కన్న మాదన్నలు నిర్మించారని చెబుతారు. ఆలయం ముందున్న ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. రావి, మేడి ఇంకా వేప చెట్టు 3 కలిసి ఉంటాయి. కాబట్టి పిల్లలు లేని వారు ఈ చెట్టుకి కొబ్బరికాయ కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. అలాగే ఆలయం ముందు భాగంలో మనం వినాయకుడిని, నాగదేవతని ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకో. ఈ ఆలయం వచ్చేసి చాలా విశాలంగా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి 2వ శ్రీశైలం అని పేరు కూడా ఉంది. ఈ ఆలయంలో 16 శివాలయాల మధ్య శివగంగా నడుమ పైన రాజరాజేశ్వర స్వామి ఇంకా కింద రాజరాజేశ్వరి దేవి ఆలయాలు ఉంటాయి. ఇతర ఆలయాలలో లాగా కాకుండా నీటిలో 2 అంతస్తులలో ఈ ఆలయం ఉంటుంది. మామూలుగా శివుడి తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండటంతో రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కింద నిర్మించారు. ఈ ఆలయంలో అయితే మనం మొత్తం 21 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇంకా అందులో 16 శివాలయాలే ఉంటాయి. ముందుగా శివగంగ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కింద ఉన్న రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవాలి. తరువాత ఆలయ కోనేరు చుట్టూ ఉన్న 16 శివాలయాలను దర్శించుకోవచ్చు. ఈ శివలింగాలు వేటికి అవే ప్రత్యేకం. ఇంకా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. లింగాల పేర్లు వచ్చేసి హరిహరేశ్వరుడు, మల్లీశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, ముక్తేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడు. ఇలా 16 శివలింగాలకు 16 పేర్లు ఉంటాయి. ఇంకా ఈ 16 లింగాలతో కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ కోనేరు పేరు శివగంగ అని అంటారు. అందుకే ఈ ఆలయానికి శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు నుంచి ఒక స్వరంగ మార్గం కూడా ఉందంట. ఈ శివగంగా కోనేరు అయితే చాలా పవిత్రం. ఇంకా ఈ శివగంగా కోనేరులో స్నానాలు ఆచరిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఆలయం చుట్టూ వివిధ రకాల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రతి సోమవారం 1,00,000 దీపారాధన ఇంకా 1,00,000 బిల్వార్చన అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో శివరాత్రి సమయంలో 5 రోజులు అత్యంత వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇంకా ఈ ఆలయంలో ప్రతిరోజు అర్చన, అభిషేకం, కుంకుమార్చన, రుద్రాభిషేకం, నిత్యార్చన ఇలాంటివి ప్రతిరోజు జరుగుతాయి. అలాగే ఈ ఆలయంలో వాహన పూజలు ఇంకా భక్తులకు ఏవైనా కోరికలు ఉంటే అవి తీరినాక భోగాదులు కూడా సమర్పించుకుంటారు. శివాయ ఓం నమః 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 శివాయ. ఈ ఆలయం వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరంలో ఉంటుంది. ఈసారి ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.